ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన ఎలా చూస్తారు? దీనికి సంబంధించి అమరావతికి సంబంధించి, నిధులకు సంబంధించి కావచ్చు, లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి దాని గురించి కూడా కీలకంగా ఆయన కొన్ని చర్చలు చేశారు. నిధులు ఇవ్వాలని చెప్పేసి కేంద్రాన్ని కోరారు. దాంతోపాటు గత ప్రభుత్వంలో చేసినటువంటి కొన్ని లిక్కర్‌కి సంబంధించి కావచ్చు, లేదంటే మరొక వాటికి సంబంధించి కావచ్చు, ఆయన కూడా కొన్ని కంప్లెయింట్స్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఒకటి గ్యారంటీ రాష్ట్ర సమస్యలు మాట్లాడుంటారు. హ్మ్. మిత్రపక్షాలు రెండోది 2 రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయ అంశాలు కూడా చర్చనీయాంశం అవుతాయి. హ్మ్. ఇప్పుడు రాజకీయ అంశాలకి పెద్ద ఫోకస్‌లో ఉండకపోయిండవచ్చు. ఎందుకంటే 6 నెలలు అయింది కాబట్టి హ్మ్. ఎప్పటికెప్పుడు రాజకీయ పరిణామాలు ఏమి తోసుకురావట్లేదు. హ్మ్. జగన్మోహన్ మీద ఆయన కంప్లైంట్ లిక్కర్ పైన ఏదైనా తప్పు జరిగితే ఆయనే చర్య తీసుకోవచ్చు. హ్మ్. యాస్ ఎ చీఫ్ మినిస్టర్. దానికేం కేంద్రం అనుమతి అవసరం లేదు. వాళ్ళ పనేం లేదు. హ్మ్. బట్ రాజకీయాలు ఏదైనా పెద్ద పెద్ద చర్యలుంటే ఆయన ఖచ్చితంగా ఒకరు ఒకరు మాట్లాడుకుంటారనేది అనుకోవచ్చు. అది పెద్ద అంశం కాదు కానీ బేసిక్ గా నేను అనుకుంటుంది చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనలో ₹1 అదనంగా వచ్చినా సంతోషమే. హ్మ్. అదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళు సాధించుకొస్తే ఆహ్వానించాల్సిందే. కానీ మీడియాలో వచ్చిన ఒక వార్త మాత్రం కొంచెం బాధ కలిగించిన అంశం. అదేంటంటే మీడియాలో వచ్చింది. నిజమో కాదో తెలియదు. ఒక పత్రికలో రాశారు. చంద్రబాబు గారు బహిరంగ మాట్లాడేప్పుడు అదేమన్నా చేస్తారు. మెట్టల్ అనే ఒక పారిశ్రామిక ఇది స్టీల్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. హ్మ్. వాళ్ళకి ఈ ఓరన్ ఇది మైనింగ్ అది మైనర్ ఈ ఓర్ ఉంటుంది కదా ఇప్పుడు ముడి ఇనుము ఓకే. ముడి ఇనుము సరుకుకు సంబంధించినటువంటి అంశం. హ్మ్. దాన్ని కేటాయించండి హ్మ్. ఇది మిట్టాలకి అని ఓకే. అడిగినట్టుగా పత్రికలో వచ్చింది. హ్మ్. మరి విశాఖపట్నం డిమాండ్ ఏంటి? హ్మ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు విశాఖ హక్కుగా ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు ప్రధాన క్రైసిస్ ఎదుర్కొంటా ఉన్నది ఈ ఐరన్ ఓర్ లేకపోవడమే. అవును. అవును. ఆ ముడి ఐరన్ ఓర్ ఉంటే హ్మ్. వాళ్ళ సమస్య అంతా పరిష్కారం అయిపోతుంది. హ్మ్. విశాఖపట్నానికి లేవు. హ్మ్. కాబట్టి ఒడిశా నుంచో ఇంకో చోట నుంచో ఆ కేటాయింపులు చేస్తే ఐరన్ ఓర్ వచ్చేస్తుంది. హ్యాపీగా అది నడుస్తూ ఉంటుంది. నష్టాలు తగ్గిపోతాయి. పెద్ద సమస్య ఉండదు. ఆ హ్మ్. డిమాండ్ తో ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో ఉంటుందా ఉండదా అనే భయోందాలు ఒకవైపు ఉన్నప్పుడు హ్మ్. అసలు దీన్ని అడిగారో లేదో నాకు తెలియదు. ఆ పత్రికలో వచ్చిందో మిట్టలు అడిగినట్టుగా వచ్చింది. ఓకే. మిట్టలతో పాటు దానికి అడుగుంటే దాన్నే ఫస్ట్ అడగాలి. ఇప్పుడు పరిష్కారం కావాల్సింది. హ్మ్. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దీనిపైన ఏదో ఒక స్టాండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. గతంలో హ్మ్. చెప్పారు కదా జగన్ ఉన్నప్పుడు. ఒకటి మీరు కేంద్రంతో మాట్లాడండి, కొట్లాడండి, తేవాలి. అవసరం మీరు తీసుకోండి. ప్రైవేటీకరణ కుదరదని మాట్లాడారు. హ్మ్. మరి ఇప్పుడు ఏంటి మన స్టాండ్? ఓకే. ప్రైవేటీకరణ మేము వద్దంటామని చెప్పడం కాదు. అది ప్రతిపక్షంలో సాధారణ ప్రజలు ఊరినే చెప్తారు. ఇప్పుడు మీరు నిర్ణయించే వాళ్ళు కదా. హ్మ్. రెండో వైపు ఇంకొక వైపు ఏమవుతోంది? కర్ణాటకలో అది కరెక్ట్ అవును. ఆర్ రాంగ్ పత్రికల్లో వచ్చింది. కుమారస్వామి గారు సంబంధిత మంత్రి మాకు ఒక ఒక ప్రైవేటు ఒక ఆల్రెడీ ఇన్‌స్టిట్యూట్ ఉన్నది. నుంచి దానికి సంబంధించి కొంత డెవలప్‌మెంట్ కోసం నిధులు విడుదల 15,000 చేయాలంటే కోట్లు అవును. 15,000 కోట్లు 15,000 విడుదల కోట్లు చేశారు. హ్మ్. చేస్తామని చెప్పారు. హ్మ్. మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ మంత్రి, సహాయ మంత్రి కూడా ఈ స్టీల్ మినిస్ట్రీ అన్నారు. కరెక్ట్ హ్మ్. ఆర్ రాంగ్? హ్మ్. బీజేపీ మంత్రి ఉన్నారు. సహాయ మంత్రి. ఆయన కూడా స్టీల్ రిలేటెడ్ మంత్రిగానే ఉన్నారు క్యాబినెట్ లో. అవును. బొగ్గు వాటికి సంబంధించి ఉన్నారు. అవును. హ్మ్. బొగ్గు మంత్రి కదా. ఇప్పుడు బొగ్గుకు సంబంధించి రిలేటెడ్ కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి విశాఖపట్నానికి ఎందుకు తీసుకురాలేదు? హ్మ్. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం చొరవ చూపాలి. లేదా హ్మ్. తన వైఖరి మార్చుకోవడం అదని చెప్పాలి. గందరగోళం ఇంకా విశాఖపట్నంలో ఉండకూడదు. హ్మ్. మీరు కేంద్ర ప్రభుత్వం లాగా ప్రైవేటీకరణ చేయదలుకున్నారా? అది ఎందుకో చెప్పేయండి. ప్రజలు ఒప్పించండి. హ్మ్. లేదా దాన్ని నిలబెడతారా? నిలబెట్టండి. కానీ ఇది సుదీర్ఘ కాలం పాటు ఆందోళన చేసుకుంటా పోతే రాష్ట్రానికి మంచిది కాదు. దట్టు తెలుగుదేశానికి కూడా చాలా మెడ చుట్టుకుంటుంది. ఈ హ్మ్. రోజైతే ఓకే. ఇంకా పోనది రాజకీయ రంగు బులుగుండిందంటే మీ మెడకు చుట్టుకుంటుంది. హ్మ్. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఆచరణాత్మకమైన వైఖరిని తెలుగుదేశం పార్టీ తీసుకోకపోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఢిల్లీకి సంబంధించి ఇంకా సహజంగా ఆయన అమరావతికి సంబంధించి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి నేచురల్ గా దానికి నిధులకు సంబంధించి అడుగుంటారు. హ్మ్. అదే విధంగా ఇంకా రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావాల్సినటువంటి అప్పులకు సంబంధించిన వాటి ఇట్లాంటి విషయాలు మాట్లాడుతారు. ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి. బట్ చంద్రబాబు గారు బహిరంగ మాట్లాడితే విషయాలు తెలుస్తాయి.